త్రీ డయాగ్రామ్స్ డిస్కస్ చేద్దాము. ఈ ఫేజ్ రూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ త్రీ డయాగ్రామ్స్ వచ్చేసాయి అనుకోండి, చాలా ఈజీగా మీరు ఎగ్జామ్స్కి రెడీ అయిపోవచ్చు అన్నమాట. అమ్మాయి ప్రసన్న వినిపిస్తుందా? ఆర్ఎల్ ప్రసన్న. ఓకే, రైట్. సో మనం చెప్పుకున్నటువంటి మూడు సిస్టమ్స్ ఒకసారి బ్రీఫ్గా మళ్ళీ చెప్తాను, చాలా క్లియర్గా మీకు అర్థమైపోతుంది, ఈసారి బాగా గుర్తుంటుంది కూడా. సో కాబట్టి ఫస్ట్ సిస్టమ్ ఏంటనంటే నీరు వ్యవస్థ. నీరు వ్యవస్థ ఫస్ట్ సిస్టమ్గా మనం చెప్పుకుందాము. సో నీరు అనేది ఎన్ని ప్రావస్థల్లో లభ్యమవుతుంది అని అంటే 3 ప్రావస్థల్లో లభ్యమవుతుంది. ఏంటా 3 ప్రావస్థలు, ఏంటా 3 ఫేజెస్? ఒకటి ఐస్ మంచు, రెండోది లిక్విడ్ వాటర్ నీరు, అదేవిధంగా బాష్పము నీటి ఆవిరి అని కూడా అనొచ్చు, బాష్పము, సో వాటర్ వేపర్. ఆ విధంగా 3 ఫేజెస్లో మనకి వాటర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? సో ఈ 3 ఫేజెస్ యొక్క సంఘటనని ఎక్స్ప్రెస్ చేయడానికి, కాంపోజిషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక రసాయనిక పదార్థం అయితే సరిపోతుంది, ఒక కెమికల్ స్పీసీస్ అయితే సరిపోతుంది. ఆ కెమికల్ స్పీసీస్ ఏంటన్నమాట? H2O. కాబట్టి ఈ వ్యవస్థ ఏంటన్నమాట? ఏకఘటక వ్యవస్థ, వన్ కాంపోనెంట్ సిస్టమ్ అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. అంతవరకు క్లియర్ కదా? సో నీరు అనేది 3 ప్రావస్థల్లో లభ్యమవుతుంది: మంచు, నీరు, బాష్పము. సో ఈ 3 ప్రావస్థల యొక్క సంఘటనని తెలియచేయడం కోసం, వ్యక్తపరచడం కోసం మనం వాడే కెమికల్ ఫార్ములా ఒకటే ఏది? H2O. సో వాడే ఘటకము ఒకటే, అందుకని ఇది ఏకఘటక వ్యవస్థ. ఓకేనా? సో ఐసు, వాటర్ వేపర్ అనేటువంటి ఫేజెస్ యొక్క కాంపోజిషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద కెమికల్ ఫార్ములా దట్ ఈస్ H2O. సో ఇట్ ఈస్ ఏ వన్ కాంపోనెంట్ సిస్టమ్. ఓకేనా? వన్ కాంపోనెంట్ సిస్టము అవుతుంది. నెక్స్ట్, సో ఈ వాటర్ సిస్టమ్ యొక్క కండిషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి లేదా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి 3 వేరియబుల్స్లో ఒక వేరియబుల్ మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. ఏంటా వేరియబుల్? కాంపోజిషన్ అనేటువంటి వేరియబుల్ని, సంఘటన అనేటువంటి చరాంశాన్ని మనం నెగ్లెక్ట్. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నామనంటే బికాజ్ ఇట్ ఈజ్ ఏ వన్ కాంపోనెంట్ సిస్టమ్. ఈ నీరు వ్యవస్థ అనేది ఏకఘటక వ్యవస్థ అయినప్పుడు సంఘటన అనేటువంటి చరాంశాన్ని మనం ఏం చేయొచ్చు అనమాట? నెగ్లెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే సంఘటన యొక్క ప్రభావం అనేది ఈ నీటి వ్యవస్థ పైన ఉండదు. సంఘటన యొక్క ప్రభావం ఉండాలనంటే కనీసం 2 ఘటకాలైనా ఉండాలి. ఒక ఘటకం ఉన్నప్పుడు సంఘటన యొక్క ప్రభావము ఉండదు. ఓకేనా? కాంపోజిషన్ యొక్క ఎఫెక్ట్ వాటర్ సిస్టమ్ మీద ఉండదు. ఎందుకని ఉండదు? సో కాంపోజిషన్ యొక్క ఎఫెక్ట్ ఉండాలనంటే మనకి కనీసం 2 కాంపోనెంట్స్ ఉండాలి ఆ సిస్టంలో. ఇక్కడ ఒకటే కాంపోనెంట్ ఉంది కాబట్టి కాంపోజిషన్ యొక్క ఎఫెక్ట్ అనేది వాటర్ సిస్టమ్ మీద ఉండదు అని చెప్పేసి చెప్తాము. మరి వేరియబుల్స్ ఏంటి? సో మిగిలిన వేరియబుల్స్ ఏంటంటే ఏంటన్నమాట? ఒకటి టెంపరేచర్, ఇంకొకటి ప్రెషర్. ఒకటి ఉష్ణోగ్రత, రెండోది పీడనం. ఓకేనా? సో ఈ రెండింటిని ఆధారంగా చేసుకుని, ఉష్ణోగ్రత, పీడనాలని ఆధారంగా చేసుకుని మనం ఈ వాటర్ సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో ఈ టెంపరేచర్ని, అదేవిధంగా ప్రెజర్ని వేరీ చేస్తున్నప్పుడు ఈ వాటర్ సిస్టమ్ యొక్క కండిషన్ ఏ విధంగా చేంజ్ అవుతుందో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఫేజ్ డయాగ్రామ్ తీసుకున్నట్లయితే కనుక నీరు వ్యవస్థ యొక్క ప్రావస్థ చిత్రం ఎలా ఉంటుందంటే పటంలో చూపించిన విధంగా ఉంటుంది. సో ఈ విధంగా నీటి వ్యవస్థ యొక్క ప్రావస్థ చిత్రము ఉంటుంది. ఓకేనా? సో ఇందులో 3 కర్వ్స్ ఉంటాయి. ఏంటా 3 కర్వ్స్? 3 వక్రాలు ఉంటాయి. ఏంటా 3 వక్రాలు? OA అనేటువంటి వక్రము, నెక్స్ట్ OB అనేటువంటి వక్రము, తర్వాత OC అనేటువంటి వక్రము. ఓకేనా? 3 కర్వ్స్ ఉంటాయి. OA కర్వ్,
ఓబీ కర్వ్ అండ్ ఓసీ కర్వ్. అదేవిధంగా సో ఈ 3 కర్వ్స్ మీట్ అయ్యేటువంటి ఒక పాయింట్ ఉంటుంది. ఆ 3 వక్రాలు కలిసేటువంటి బిందువుని మనం ఏంటంటే త్రిక బిందువు లేదా ట్రిపుల్ పాయింట్ అని చెప్పేసి మనం అంటాం. సో ఓ అనేది ట్రిపుల్ పాయింట్ అనమాట. ఈ ఓని ట్రిపుల్ పాయింట్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ దీంతో పాటు 3 రీజియన్స్ ఉంటాయి, 3 ప్రదేశాలు ఉంటాయి. సో ఏంటా 3 ప్రదేశాలు? ఒకటి ఎక్కడి నుంచి చూద్దాం, బిఓసి అనేటువంటి ప్రదేశము, బిఓసి అనే ప్రదేశము, అదేవిధంగా ఏఓసి అనేటువంటి ప్రదేశము, అదేవిధంగా ఏఓబి అనేటువంటి ప్రదేశము. ఓకేనా, ఇవి ఈ విధంగా 3 ప్రదేశాలు ఉంటాయి. ఇప్పుడు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క కర్వ్ని తీసుకుని సో ఆ కర్వ్ వద్ద ఆ కర్వ్ పైన ఏదో ఒక బిందువుని తీసుకుని ఆ బిందువు వద్ద వ్యవస్థని నిర్వచించడానికి లేదా డిఫైన్ చేయడానికి ఎన్ని చరాంశాలను మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది, స్థిరీకరించవలసి ఉంటుంది. ఆ స్థిరీకరించవలసినటువంటి చరాంశాల సంఖ్యనే మనం ఏమంటాం, స్వాతంత్ర పరిమితుల సంఖ్య, నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అని చెప్పేసి అని అంటాం. సో టు ఎక్స్ప్లెయిన్ ద కండిషన్ ఆఫ్ ది సిస్టమ్ బై టేకింగ్ ఎనీ పాయింట్ ఆన్ ద కర్వ్, how many number of variables that must be mentioned or that must be fixed, it is called number of degrees of freedom. సో కర్వ్ పైన ఏదో ఒక పాయింట్ని తీసుకుని ఒక బిందువుని తీసుకుని ఆ బిందువు దగ్గర సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదా డిఫైన్ చేయడానికి సిస్టమ్ యొక్క కండిషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎన్ని వేరియబుల్స్ మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది, సో ఎన్ని చరాంశాలు మనం స్థిరీకరించవలసి ఉంటుంది. ఆ స్థిరీకరించవలసినటువంటి కనీస చరాంశాల సంఖ్య ఏంటనమాట, స్వాతంత్ర పరిమితుల సంఖ్య. ఆ స్వాతంత్ర పరిమితుల సంఖ్యను మనం లెక్క కడుతూ ఉంటాం. ఓకేనా. ఫస్ట్ ఇప్పుడు ఓఏ అనేటువంటి కర్వ్ని తీసుకుందాం, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఓఏ అనేటువంటి కర్వ్ దగ్గర ఏదో ఒక బిందువుని తీసుకోండి. సో ఏదో ఒక బిందువుని తీసుకున్నట్లయితే ఆ బిందువు వద్ద ఆ సిస్టమ్ యొక్క కండిషన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఆ బిందువుకి ఒకవైపు ఎవరున్నారు, ద్రవ రూపంలో ఉన్నటువంటి నీరు ఉంది, అవునా, ద్రవ రూపంలో ఉన్నటువంటి నీరు. సో మరొక వైపు ఎవరున్నారు, సో మరొక వైపు నీటి బాష్పము లేదా నీటి ఆవిరి ఉన్నాయి. మరొక వైపు నీటి ఆవిరి అంటే ఓఏ అనేటువంటి కర్వ్ వద్ద సో 2 ప్రావస్థలు సమతా స్థితిలో ఉన్నట్టు చెప్తాం. సో ఎలాంగ్ కర్వ్ ఓఏ, 2 phases లిక్విడ్ వాటర్ అండ్ వాటర్ వేపర్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. సో లిక్విడ్ వాటర్ వేపరు ఈక్విలిబ్రియంలో ఉంటాయని చెప్పేసి మనకి అర్థమవుతుంది. ఓకేనా. సో ఈ లిక్విడ్ వాటర్ వేపర్గా ఎలా మారుతుంది, ఎప్పుడు మారుతుంది, ఓకేనా. నీరు అనేది నీటి బాష్పంగా లేదా నీటి ఆవిరిగా ఎప్పుడు మారుతుంది అంటే నీటిని మనం వేడి చేసాం అనుకోండి. సో నీటిని వేడి చేస్తే ఏమవుతుంది, నీరు నీటి ఆవిరిగా మారుతుంది అని చెప్పేసి మనకి తెలుసు. సో నీరు నీటి ఆవిరిగా మారినప్పుడు ఈ నీటి ఆవిరి లేదా ఈ బాష్పం కొంత పీడనాన్ని కలుగజేస్తుంది. సో వెన్ లిక్విడ్ వాటర్ బికమ్స్ వాటర్ వేపర్, ఇట్ ఎక్సెట్స్ సమ్ ప్రెషర్. దిస్ ప్రెషర్ ఈజ్ కాల్డ్ వేపర్ ప్రెషర్ అని చెప్పేసి మనం అంటాము. బాష్పం కొంత పీడనాన్ని కలుగజేస్తుంది, ఈ పీడనాన్నే బాష్ప పీడనము అని చెప్పేసి అని అంటాం. సో ఈ బాష్ప పీడనం దేనిపై ఆధారపడి ఉంటుంది, మనం ఇచ్చేటటువంటి ఉష్ణోగ్రత పైన ఆధారపడి ఉంటుంది. ఉష్ణోగ్రతను పెంచామనుకో అది కలుగజేసే బాష్పపీడనం కూడా పెరిగిపోతుంది. చూడండి, నీటిని తీసుకుని 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేస్తాం అనుకో, అది కొంత బాష్పాన్ని కలుగజేస్తుంది కదా, అది కలుగజేసే బాష్పపీడనం. అలా కాకుండా 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేస్తాం అనుకో, అది కలుగజేసే బాష్పపీడనం. సో 25 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే
100 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే ఎక్కువ ఉష్ణోగ్రత వరకు వేడి చేసినప్పుడు ఏమవుతుంది, ఇది కలగజేసేటువంటి బాష్పపీడనం అనేది పెరుగుతుంది. ఓకేనా, అంటే ఉష్ణోగ్రత పెరిగితే అలా ఏర్పడినటువంటి బాష్పం కలగజేసేటటువంటి పీడనం కూడా పెరుగుతుంది. అంటే కరువు ఓయే దేని తెలియజేస్తుంది, దేని తెలియజేస్తుంది అంటే ఉష్ణోగ్రతతో పాటు బాష్పపీడనం ఏ విధంగా మారుతుందో, సో ఉష్ణోగ్రతతో పాటు బాష్పపీడనం ఏ విధంగా మారుతుందో ఓఏ అనేటువంటి కరువు తెలియజేస్తుంది. సో అందుకనే ఓఏ అనేటువంటి కరువుని ఏమంటారంటే బాష్పపీడన వక్రము. ఓఏ అనేటువంటి వక్రాన్ని బాష్పపీడన వక్రము అన్నట్టు. బాష్పపీడన వక్రము అని ఎందుకన్నామనంటే ఈ ఓఏ అనేటువంటి వక్రము ఉష్ణోగ్రత మార్పుతో పాటు ఈ నీటి యొక్క బాష్పపీడనం ఏ విధంగా మారుతుందో తెలియజేస్తుంది. కాబట్టి సో ఈ ఓఏ అనేటువంటి వక్రాన్ని బాష్పపీడన వక్రము అని అంటాం. బాష్పపీడన వక్రము అని అంటాం ఇంగ్లీష్లో. సో ది కర్వ్ ఓఏ represents the variation of vapor pressure of liquid water with temperature. That's why the OA curve is known as vapor pressure curve అని చెప్పేసి మనం ఓఏ అనేటువంటి కర్వ్ని రిప్రజెంట్ చేస్తాం. చూడండి, మనం డయాగ్రామ్ చూసినట్లయితే ఓఏ అనేటువంటి కర్వ్ మీద ఇక్కడ ఒక పాయింట్ని తీసుకున్నాను. ఈ పాయింట్ దగ్గర సమ్ టెంపరేచర్ ఫర్ సపోజ్ x1 ఉందని అనుకున్నాం. టెంపరేచర్ x1, ఆ టెంపరేచర్కి ఎదురుగా ప్రెజర్కి ఒక గీసినట్లయితే అక్కడ ఉన్నటువంటి పీడనం ఎంత, సమ్ y1 అవునా. సో x1కి ఎదురుగా ఉన్నటువంటి x1 అనేటువంటి టెంపరేచర్కి ఎదురుగా ఉన్నటువంటి పీడనం ఎంత అన్నమాట, y1. అంటే x1 అనేటువంటి టెంపరేచర్ దగ్గర ఈ వాటర్, ఓకేనా, నీరు కలగజేసే ఎంత, y1. అలా ఏ బిందువు తీసుకున్నా ఈ డైరెక్షన్లో నువ్వు టెంపరేచర్ని పెంచే కొలది ఏమవుతుంది, బాష్పపీడనం పెరుగుతూ వెళ్తుంది. ఓకేనా, పెరుగుతూ వెళ్తుంది. అంటే ఏం తెలియజేస్తుంది కర్వ్ ఓఏ అనేది. సో టెంపరేచర్తో పాటు బాష్పపీడనం ఏ విధంగా మారుతుందో తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని బాష్పపీడన వక్రము, వేపర్ ప్రెజర్ కర్వ్ అంటామని చెప్పేసి మనం తెలుసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఒక పాయింట్ గుర్తించాలి. ఏంటా పాయింట్ అని అంటే బాష్పీభవన స్థానం. బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి, బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి చెప్పండి. బాయిలింగ్ పాయింట్, ఈ కరువు ఓఏనే బాష్పీభవన స్థాన వక్రము అని చెప్పేసి కూడా అంటాం. బాయిలింగ్ పాయింట్ కర్వ్ అని చెప్పేసి కూడా కరువు ఓఏ అని అంటాం. ఎందుకని అంటాం చెప్పండి. బాష్పీభవన స్థాన వక్రము అని చెప్పేసి కూడా అంటాము. ఎలా, ఎందుకని? సో ఎందుకనంటే సో మనం జనరల్గా మనకున్నటువంటి ఓన్ ఐడియా ప్రకారం బాష్పీభవన స్థానం అంటే, బాయిలింగ్ పాయింట్ అంటే అర్థం ఏంటి. ఫర్ సపోజ్ వాటర్ తీసుకున్నాం అనుకోండి. సో వాటర్ని తీసుకున్నట్లయితే కనుక వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ అంతా 100 డిగ్రీల సెంటీగ్రేడ్ అన్న, 100 డిగ్రీల సెంటీగ్రేడ్. బాష్పీభవన స్థానం 100 డిగ్రీల సెంటీగ్రేడ్. అక్కడ బాష్పీభవన స్థానం నిర్వచించేటప్పుడు ఎలా నిర్వచిస్తామని అంటే, సో వాటర్ని హీట్ చేసామనుకోండి. హీట్ చేసినప్పుడు అది బాష్పంగా మారుతుంది కదా. సో మనం ఉష్ణోగ్రతను పెంచే కొలది అది బాష్పంగా మారేటువంటి వేగం బాష్పీభవన వేగం పెరుగుతుంది. రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అంటే ఇంగ్లీష్లో రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఇంక్రీజ్ అయితే కనుక అది కలగజేసేటువంటి బాష్పపీడనము, ఓకేనా, వేపర్ ప్రెజర్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందని చెప్పేసి మనకి తెలుసు. మనం ఓపెన్ వెసల్లో నీటిని వేడి చేస్తున్నాం. తెరిచి ఉంచినటువంటి బేకర్లో మనం నీటిని వేడి చేస్తున్నాం అనుకుందాం. నెమ్మదిగా వేడి చేస్తున్నాం. నెమ్మదిగా వేడి చేస్తున్నప్పుడు ఈ నీరు బాష్పంగా మారుతుంది అవునా. ఈ బాష్పం కొంత పీడనాన్ని కలగజేస్తుంది. ఈ బాష్పపీడనం మనం ఓపెన్ పాత్రలో చేస్తున్నాం కాబట్టి వాతావరణ పీడనం ఎంత, వాతావరణ పీడనం 1 అట్మాస్ఫియర్. వాతావరణ పీడనం ఎంత, 1 అట్మాస్ఫియర్. మనం ఈ వేడి చేస్తున్నప్పుడు బాష్పం కలగజేసేటటువంటి బాష్పపీడనం వాతావరణ పీడనానికి ఎప్పుడు సమానం అవుతుందో, 1 అట్మాస్ఫియర్కి సమానం అవుతుందో అప్పుడు నీరు మరుగుతుంది, వాటర్ బాయిల్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్తాం. సో నీటి యొక్క బాష్పీభవన స్థానం బాయిలింగ్ పాయింట్ ఎంతనంటే 100 డిగ్రీల సెంటీగ్రేడ్. అంటే సో
మనకి ఇక్కడ బాష్పీభవన స్థానం బాయిలింగ్ పాయింట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే బాహ్య పీడనం మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. బాహ్య పీడనం 1 అట్మాస్ఫియర్ ఉందనుకోండి, ఓకేనా. బాహ్య పీడనం 1 అట్మాస్ఫియర్ అంటే ఇక్కడ బాహ్య పీడనం అంటే ఓపెన్ వెసల్లో చేస్తున్నాం కాబట్టి వాతావరణ పీడనం 1 అట్మాస్ఫియర్. బాహ్య పీడనం 1 అట్మాస్ఫియర్ ఉందనుకోండి, 1 అట్మాస్ఫియర్ని చేరేంత వరకు బాష్పీడనం రీచ్ అయ్యేంత వరకు నువ్వు హీట్ చేస్తూ ఉండాలి. హీట్ చేసినప్పుడు ఎప్పుడైతే 1 అట్మాస్ఫియర్ని 1 అట్మాస్ఫియర్ అంటే 760 mm ఆఫ్ హెచ్జీ 760 mm ఆఫ్ హెచ్జీని రీచ్ అయినప్పుడు రెండు సమతాస్థితిలో ఉన్నాయని చెప్తాం. ఇది రెండు పీడనాలు, బాష్పీడనం బాహ్య పీడనం. ఇక్కడ వ్యవస్థ కల చేసే పీడనం అదేవిధంగా బాహ్య పీడనం రెండు సమానం అయిపోతాయి, అప్పుడు సమతాస్థితిలో ఉన్నాయని చెప్తాం. ఆ ఉష్ణోగ్రతని బాయిలింగ్ పాయింట్ అంటాం. బాయిలింగ్ పాయింట్ బాష్పీభవన స్థానం అని చెప్పేసి అంటాం. అలా కాకుండా బాహ్య పీడనం మనం కంట్రోల్ చేస్తాం అనుకుందాం. అంటే ఓపెన్ వెసల్లో చేయకుండా ఫర్ సపోజ్ మన ప్రెషర్ కుక్కర్ తీసుకుని మనం బాయిల్ చేస్తాం అనుకుందాం వాటర్. సో బాయిల్ చేసినప్పుడు మన ప్రెషర్ కుక్కర్ని మనం ఏం చేస్తాం, క్లోజ్ చేసేస్తాం. సో మనం క్లోజ్ చేసేస్తాం కాబట్టి బాహ్య పీడనం వాతావరణ పీడనం కాదు. మరి ఇంటర్నల్గా కొంత ప్రెషర్ ఉంటుంది, ఆ ప్రెషర్ వాతావరణ పీడనం కంటే ఎక్కువ ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఇంటర్నల్గా కొంత ప్రెషర్ ఉంటుంది, ఆ పీడనం బాహ్య పీడనానికంటే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ని బాయిల్ చేయాలనుకోండి 100 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ బాయిల్ చేయాలి. అంటే 120 డిగ్రీలు దగ్గర 120 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు అప్రాక్సిమేట్ చెప్తున్నాను నేను. 120 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు బాయిల్ చేసిన తర్వాత వాటర్ హీట్ చేసిన తర్వాత వాటర్ బాయిల్ అవుతుంది అనమాట. అందుకనే ఆ టెంపరేచర్ దగ్గర ఏమవుతుంది, అందులో తీసుకున్నటువంటి పదార్థాలు ఏవైతున్నాయో త్వరగా ఉడికిపోతాయని చెప్పేసి చెప్తాం. ఎందుకు ఉడికిపోతాయి, హయ్యర్ టెంపరేచర్స్ లోపల మెయింటైన్ అవ్వడం వల్ల లోపల ఉండే ఐటమ్స్ బాయిల్ అయిపోతాయి. అంటే బాహ్య పీడనాన్ని రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఇదే ఓఏ అనేటువంటి కర్వ్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అని అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు, ఫర్ సపోజ్ పీడనం 1 అట్మాస్ఫియర్ అనుకోండి. పీడనం 1 అట్మాస్ఫియర్ అయితే సో ఇక్కడ ఎన్ని డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు హీట్ చేస్తే 1 అట్మాస్ఫియర్ బాష్పీడనం 1 అట్మాస్ఫియర్ సమానం అవుతుంది, 100 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు హీట్ చేస్తే సమానం అవుతుంది. అంటే 1 అట్మాస్ఫియర్ దగ్గర నీటి యొక్క బాష్పీభవన స్థానం అంతా 100 డిగ్రీల సెంటిగ్రేడ్. 1 అట్మాస్ఫియర్ దగ్గర నీటి యొక్క బాష్పీభవన స్థానం 100 డిగ్రీల సెంటిగ్రేడ్. అలా కాకుండా 2 అట్మాస్ఫియర్ తీసుకుందాం అనుకున్నాం. 2 అట్మాస్ఫియర్ అని అంటే మనం ఫర్ సపోజ్ క్లోజ్డ్ వెసల్లో చేస్తున్నాం, అక్కడ లోపల టెంపరేచర్ 2 అట్మాస్ఫియర్ ఉందని అనుకుందాం. ఇప్పుడు ఈ 2 అట్మాస్ఫియర్ బాహ్య పీడనాన్ని బాష్పీడనం చేరాలంటే 100 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కంటే ఎక్కువ హీట్ చేయాలి. ఫర్ సపోజ్ 200 డిగ్రీల సెంటిగ్రేడ్ అనుకుందాం. 200 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు హీట్ చేసిన తర్వాత 2 అట్మాస్ఫియర్ బాహ్య పీడనాన్ని రీచ్ అయింది. అంటే ఏంటి, ఇక్కడ నీటి యొక్క బాష్పీభవన స్థానం అంతా ఇక్కడ 200 డిగ్రీల సెంటిగ్రేడ్. ఎందుకని, ఇక్కడ నీటి యొక్క బాష్పీడనం మనం క్లోజ్డ్ వెసల్లో చేయడం వల్ల ఎంత పీడనం అయింది, 2 అట్మాస్ఫియర్స్ అయింది. కాబట్టి సో 2 అట్మాస్ఫియర్స్ దగ్గర మనకి 2 అట్మాస్ఫియర్ బాహ్య పీడనం దగ్గర, ఓకేనా, 2 అట్మాస్ఫియర్ బాహ్య పీడనాన్ని బాష్పీడనం రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి, 200 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వేడి చేస్తేనే అది రీచ్ అవుతుంది, ఓకేనా. సో రీచ్ అవుతుంది కాబట్టి 200 డిగ్రీల సెంటిగ్రేడ్ అనేది 2 అట్మాస్ఫియర్ పీడనం దగ్గర ఏమవుతున్నాడు, బాష్పీభవన స్థానం అవుతుంది. బాష్పీభవన స్థానం బాయిలింగ్ పాయింట్ అవుతుంది. అంటే బాహ్య పీడనాన్ని బట్టి ఏమవుతుందన్నమాట, బాష్పీభవన స్థానం మారిపోతూ ఉంటుందని చెప్పేసి మనం ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు ఓ అనేటువంటి కర్వ్ని. సో ఓ అనేటువంటి కర్వ్ దేని రిప్రజెంట్ చేస్తుందని చెప్పచ్చు, రిప్రజెంట్ చేస్తుందని చెప్పచ్చు అంటే బాయిలింగ్ పాయింట్ని, వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పచ్చు. అందుకనే ఈ కర్వ్ని బాష్పీభవన స్థాన వక్రము అని చెప్పేసి కూడా అని అంటాం. బాష్పీభవన స్థాన వక్రము, బాయిలింగ్ పాయింట్ కర్వ్ అని చెప్పేసి కూడా అని అంటాం. అర్థమైందా, ఓకేనా. సో ఇప్పుడు ఈ కర్వ్ని అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఓ అనేటువంటి పాయింట్, ఎండింగ్ పాయింట్ ఏంటి, ఏ అనేటువంటి పాయింట్. సో ఏ అనేటువంటి పాయింట్ దగ్గర పీడనం ఎంత ఉంది, 2 అట్మాస్ఫియర్స్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. సారీ 200 అట్మాస్ఫియర్స్, ఇక్కడ 2 కాదు 200 అట్మాస్ఫియర్స్.
దానికి కరస్పాండింగ్గా టెంపరేచర్ ఎంత ఉంది? 374 డిగ్రీ సెంటీగ్రేడ్. 374 డిగ్రీ సెంటీగ్రేడ్. సో ఈ ఏ అనేటువంటి పాయింట్ని దాటిన తర్వాత అంటే 374 డిగ్రీ సెంటీగ్రేడ్ తర్వాత కూడా మనం హీట్ చేసాం అనుకోండి, 374 డిగ్రీ సెంటీగ్రేడ్ తర్వాత హీట్ చేసాం అనుకోండి, సో ఏ అనేటువంటి పాయింట్ని దాటిపోతుంది. సో ఏ అనేటువంటి పాయింట్ దాటిపోయిన తర్వాత వీ విల్ గెట్ ఓన్లీ వేపర్ ఫేజ్. ఇక్కడ వేపర్ ఫేజ్ మాత్రం ఉంటుంది. అంతకు ముందు వరకు 2 ఫేజ్లు ఉన్నాయి కదా ఈక్విలిబ్రియంలో, లిక్విడ్ వాటర్ వేపరు రెండు కూడా ఈక్విలిబ్రియంలో ఉన్నాయి, సమతాస్థితిలో ఉన్నాయి. అంటే 2 ప్రావస్థల్ని మనం చూడొచ్చు. కానీ 374 డిగ్రీ సెంటీగ్రేడ్ చేరిన తర్వాత అదేవిధంగా పీడనము ప్రెషర్ 200 అట్మాస్ఫియర్స్కి అంటే ఎక్కువ పీడనం వద్ద కూడా ఏమవుతుందన్నమాట, ఏమవుతుంది మనకి పూర్తిగా ఒక ఫేజే వేపర్ ఫేజ్ మాత్రం ఉంటుంది. ఈ వేపర్ ఫేజ్ పైన ఎంత పీడనాన్ని కలగజేసినా ఇదేమవ్వదు, లిక్విడ్ ఫామ్లోనికి మారదు. సో ఈ టెంపరేచర్ని మనం ఏమంటే క్రిటికల్ టెంపరేచర్ అని చెప్పేసి అని అంటాం. సందిగ్ధ ఉష్ణోగ్రత అంటే వేపర్ పైన అధిక పీడనాలు గురి చేసినప్పటికీ, వేపర్ పైన ఓకేనా, నీటి బాష్పం పైన అధిక పీడనాలకు గురి చేసినప్పటికీ మనం ఇంకా వాటర్ వేపర్ని మనం ద్రవీకరించలేము అనమాట, లిక్విడ్ ఫామ్లోనికి మార్చలేము. ఆ ఉష్ణోగ్రతని ఏమంటాము? సందిగ్ధ ఉష్ణోగ్రత, ఇంగ్లీష్లో క్రిటికల్ టెంపరేచర్. ది టెంపరేచర్ అబవ్ విచ్ వేపర్ ఫేజ్ కెనాట్ బి లిక్విఫైడ్. Vapor phase cannot be liquefied even though high pressures are applied. ఓకేనా? సో 200 అట్మాస్ఫియర్స్ కంటే ఇంకా జనరల్గా ఏమవ్వాలి, జనరల్గా వేపర్ ఫేజ్ మీద మనం పీడనాన్ని కలగజేస్తాం అనుకోండి, ప్రెషర్ని కలగజేస్తాం అనుకోండి, ఏమవ్వాలి, అది లిక్విఫై అవ్వాలి. గ్యాస్ పైన మనం ఏం చేసాము, పీడనాన్ని కలగజేస్తాం అనుకోండి, ప్రెషర్ని కలగజేస్తాం అనుకోండి, అది ఏమవ్వాలి, జనరల్గా లిక్విఫై అవ్వాలి. కానీ 374 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటిన తర్వాత ఏమవుతుందంటే నువ్వు ఎంత పీడనాన్ని కలగజేసినా, అధిక పీడనాలు గురి చేసినా అది ఏమాత్రము లిక్విఫై అవ్వదు, ద్రవీకరణం చెందదు. ఆ పర్టికులర్ లిమిట్, ఆ టెంపరేచర్ని మనం ఏమంటానంటే క్రిటికల్ టెంపరేచర్, సందిగ్ధ ఉష్ణోగ్రత అని చెప్పేసి అంటాం. అది మనం లాస్ట్ సెమిస్టర్లో కూడా నేర్చుకున్నాం, లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. సో ఓ అనేటువంటి కర్వ్ దేని చూపిస్తుందనంటే బాష్పీభవన స్థానాన్ని కూడా తెలియజేస్తుంది అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. అందుకని ఓ అనేటువంటి కర్వ్ని బాష్పీడన వక్రం అనొచ్చు, బాష్పీభవన స్థాన వక్రం అనొచ్చు, వేపర్ ప్రెషర్ కర్వ్ అనొచ్చు, లేదా బాయిలింగ్ పాయింట్ కర్వ్ అని చెప్పేసి కూడా మనం అనొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు కర్వ్ ఓఏ దగ్గర నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కనుక కాలిక్యులేట్ చేసినట్లయితే, నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫార్ములా ఏంటి, ఇక్కడ ఫేజ్ రూల్ అప్లై చేసినప్పుడు F ఈజ్ ఈక్వల్ టు C మైనస్ P ప్లస్ 2 అనేటువంటి ఫేజ్ రూల్ అప్లై చేస్తాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎన్ని, ఇది ఏకఘటక వ్యవస్థ కాబట్టి 1 కాంపోనెంట్ సిస్టమ్ కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఓ అనేటువంటి కరువు పైన ఏదో ఒక బిందువుని తీసుకున్నట్లయితే ఆ బిందువు వద్ద ఎన్ని ప్రావస్థలు ఉంటాయి, ఎన్ని ఫేజెస్ ఉంటాయి, 2 ఫేజెస్ ఉంటాయి. ఆ 2 ఫేజెస్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. అంటే ఇక్కడ సిస్టమ్ అనేది మోనో వేరియంట్ సిస్టమ్ ఆర్ యూని వేరియంట్ సిస్టమ్ అని అంటాం, ఏకచర వ్యవస్థ అని చెప్పేసి అంటాం. అంటే అర్థం ఏంటి, ఆ ఓఏ అయినటువంటి కరువు పైన ఒక బిందువుని తీసుకుని ఆ బిందువు వద్ద వ్యవస్థ యొక్క స్థితిని నిర్వచించడానికి నువ్వు ఉన్నటువంటి చరాంశాల్లో ఎన్ని చరాంశాలను ఫిక్స్ చేయాల్సి ఉంటుంది, ఒక చరాంశాన్ని ఫిక్స్ చేస్తే ఆటోమేటిక్గా రెండవ చరాంశం ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి ఇది ఏకచర వ్యవస్థ. నువ్వు ఫర్ సపోజు సో టెంపరేచర్ ఫిక్స్ చేసావు అనుకో, 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అని టెంపరేచర్ ఫిక్స్ చేసావు అనుకో, ఆటోమేటిక్గా అది కలిగేసేటటువంటి బాష్పీడనం ఫిక్స్ అయిపోతుంది. అవునా కదా, అది కలిగేసేటువంటి బాష్పీడనం ఫిక్స్ అయిపోతుంది. అంటే ఒక చరాంశాన్ని ఫిక్స్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా రెండో చరాంశం ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి అవునా, మనం స్థిరీకరించవలసినటువంటి కనీస చరాంశాల సంఖ్య ఎంతనంటే ఒకటి స్థిరీకరిస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా రెండోది స్థిరీకృతం అయిపోతుంది. కాబట్టి ఈ వ్యవస్థ అనేది ఏకచర వ్యవస్థ అని చెప్పేసి మనం చెప్తాము. ఓకేనా? నెక్స్ట్ కర్వ్ ఓబీ తీసుకుందాం. కర్వ్ ఓబీ, ఈ కర్వ్ ఓబీ తీసుకున్నట్లయితే చూడండి జాగ్రత్తగా. సో కర్వ్ ఓబీ తీసుకున్నట్లయితే ఈ కర్వ్ ఓబీకి పైన ఎవరున్నారు, ఐస్ ఉంది, కింద ఎవరున్నారు, వాటర్ వేపర్ ఉంది.
వాటర్ వేపర్ ఉంది. జనరల్గా మనం ఐస్ని మనం హీట్ చేసాం అనుకోండి. సో ఐస్ని మనం హీట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? అది జనరల్గా ముందు లిక్విడ్గా మారాలి, తర్వాత వాటర్గా మారాలి. కొన్ని టెంపరేచర్స్ దగ్గర దట్ ఏ టెంపరేచర్స్ 0.0098, అదేవిధంగా -273 ఈ డిగ్రీ సెంటిగ్రేడ్ ఈ మధ్య టెంపరేచర్స్ దగ్గర ఏమవుతుందంటే ఐస్ వ్యాపరైజ్ అవుతుంది. ఐస్ నుంచి బాష్పాలు అనేవి వెలువడుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఓబి అనేటువంటి కరువు పైన ఏదో ఒక బిందువుని తీసుకున్నట్లయితే మంచు నీటి బాష్పంగా ఏ విధంగా మారుతుందో ఆ ఓబి అనేటువంటి కరువు తెలియజేస్తుంది అనమాట. అంటే ఈ ఉష్ణోగ్రతల మధ్య, అదేవిధంగా పీడనాల మధ్య, మన కర్రలో చూపించినటువంటి పీడనాలు మధ్య మనకి మంచు నీటి బాష్పంగా, ఐస్ వాటర్ వేపర్గా ఎలా మారుతుందో కరువు ఓబి అనేది తెలియజేస్తుంది అనమాట. జనరల్గా ఐసు వాటర్ వేపర్గా మారే ప్రక్రియని ఉత్పత్తనము, సబ్లిమేషన్ అని చెప్పేసి అని అంటాం. ఘన పదార్థము వాయు పదార్థంగా మారేటువంటి ప్రక్రియనే సబ్లిమేషన్, ఉత్పత్తనం అంటాం. ది ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ సబ్స్టెన్స్ ఇంటూ వేపర్ ఈజ్ కాల్డ్ సబ్లిమేషన్. సో కర్వ్ ఓబిని మనం ఏమంటాం అనమాట? సబ్లిమేషన్ కర్వ్, ఉత్పత్తన వక్రము అని చెప్పేసి అని అంటాం. సో ఈ ఉత్పత్తన వక్రము లేదా కర్వ్ ఓబి అనేది దేని తెలియజేస్తుంది అంటే, ఈ డైరెక్షన్లో మనం టెంపరేచర్ని ఇలా ఇంక్రీజ్ చేస్తాం కదా, సో ఐస్ అనేది వ్యాపరైజ్ అవుతుంది కదా, ఈ వ్యాపరైజ్ అయినటువంటి వేపరు, ఈ బాష్పం కూడా కొంత పీడనాన్ని కలగజేస్తుంది కదా. అంటే వేరియస్ టెంపరేచర్స్ దగ్గర ఐస్ యొక్క బాష్పపీడనము, ఐస్ కలగజేసేటువంటి బాష్పపీడనము ఏ విధంగా మారుతుందో తెలియజేసినటువంటి కర్వే ఓబి అనేటువంటి కర్వ్. సో కర్వ్ ఓబి రిప్రజెంట్స్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఐస్ అని కూడా చెప్పచ్చు. వక్రం ఓబి అనేది ఐస్ యొక్క బాష్పపీడనాన్ని తెలియజేస్తుంది అని కూడా మనం చెప్పచ్చు. ఉష్ణోగ్రతతో పాటు ఐస్ కలగజేసేటువంటి బాష్పపీడనము తెలియజేసేది అని అంటే ఓబి అనేటువంటి కర్వ్ అని చెప్పేసి మనం చెప్పచ్చు. అదేవిధంగా కర్వ్ ఓబి కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏంటి? ఓ అనేటువంటి పాయింట్. మరి ఎండింగ్ పాయింట్ అనేది ఏంటి? బి అనేటువంటి పాయింట్. సో ఈ బి అనేటువంటి పాయింట్ దగ్గర ఉష్ణోగ్రత అంతా -273 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్పేసి మనం అంటాం. ఈ -273 డిగ్రీ సెంటిగ్రేడ్ తర్వాత మనకి ఓన్లీ మంచు అనేటువంటి ఫేజ్ మాత్రమే ఉంటుంది, ఐస్ అనేటువంటి ఫేజ్ మాత్రమే ఉంటుంది. -273 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఇంకా వేపర్ ఫేజ్ ఉండదు, ఓన్లీ ఐస్ అనేటువంటి ఫేజ్ మాత్రం ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. బి అనేటువంటి పాయింట్ దగ్గర మనకి ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అని అంటే -273 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుందని చెప్పేసి సో మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. మరి ఓబి అనేటువంటి కర్వ్ దగ్గర మనం స్థిరీకరించవలసినటువంటి చరాంశాల సంఖ్య ఎంత? ఇక్కడ ఇంతకుముందులాగే 2 ప్రావస్థలు ఉన్నాయి. ఆ 2 ప్రావస్థలను కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సో మనకి ఆన్సర్ 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఏకచర వ్యవస్థ. అంటే నువ్వు టెంపరేచర్ని ఫిక్స్ చేస్తే ఆటోమేటిక్గా ఐస్ కలగజేసేటటువంటి బాష్పపీడనం కూడా ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి ఒక పర్టికులర్ టెంపరేచర్ తీసుకున్నాం అనుకోండి, x1 అని తీసుకున్నాం అనుకోండి, దాని ఆటోమేటిక్గా దానికి ఆపోజిట్ ప్రెజర్ కూడా ఫిక్స్ అయిపోయినట్టే కదా, బాష్పపీడనం కూడా ఫిక్స్ అయిపోయినట్టే కదా. అంటే ఫిక్స్డ్ టెంపరేచర్కి ఫిక్స్డ్ పీడనం ఉంటుంది, అవునా? సో కాబట్టి మనం స్థిరీకరించవలసినటువంటి చరాంశాల సంఖ్య 1 అని అర్థమవుతుంది. సో ఓబి అనేటువంటి కర్వ్ గురించి అర్థమైంది కదా. నెక్స్ట్ ఓసి అనేటువంటి కర్వ్. సో ఈ ఓసి అనేటువంటి కర్వ్ని తీసుకున్నట్లయితే ఇక్కడ 2 ప్రావస్థలు 2 ఫేజెస్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. ఏంటా 2 ఫేజెస్? ఒకటి ఐస్, మరొకటేమో లిక్విడ్ వాటర్, మంచు మరియు ద్రవ రూపంలో ఉన్నటువంటి నీరు. ఈ 2 కూడా ఒకదానితో ఒకటి సమతా స్థితిలో ఉంటాయని అర్థమవుతుంది. సో ఓసి అనేటువంటి కర్వ్ మీద ఏదైనా బిందువుని తీసుకున్నట్లయితే ఆ బిందువు వద్ద సో 2 ప్రావస్థలు సమతా స్థితిలో ఉంటాయి. 2 ఫేజెస్
విల్ ఎగ్జిస్ట్ ఇన్ ఈక్విలిబ్రియంలో ఉంటాయని చెప్పేసి మనకి అర్థమవుతుంది. అంటే ఐస్ను మనం హీట్ చేసామనుకోండి, ఈ డైరెక్షన్లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేసామనుకోండి, ఓకేనా. సో ఈ డైరెక్షన్లో మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఐస్ ఏ విధంగా మారుతుందంటే ఇప్పుడు లిక్విడ్గా మారుతుంది. అంటే ఓసి అనేటువంటి కర్వ్ ఐస్ లిక్విడ్గా ఏ విధంగా మారుతుందో టెంపరేచర్ని వేరీ చేస్తున్నప్పుడు, ఫిక్స్డ్ ప్రెజర్ దగ్గర టెంపరేచర్ని వేరీ చేస్తున్నప్పుడు సో ఇక్కడ టెంపరేచర్ని వేరీ చేస్తున్నప్పుడు సో ఈ ఐస్ వాటర్గా మారుతుంది కదా, ఐస్ వాటర్గా మారుతుంది. సో ఐస్ వాటర్గా ఏ విధంగా మారుతుందో తెలియజేసేదే ఏంటనమాట, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఐస్ వాటర్గా ఏ విధంగా మారుతుందో తెలియజేసేటువంటి కర్వే ఓసి అనేటువంటి కర్వ్ అని చెప్తాము. ఐస్ వాటర్గా మారడాన్ని, మంచు ద్రవంగా మారడాన్ని ఏమంటాం మనం, ద్రవీభవనం అంటాం. సో కాబట్టి ఓసి అనేటువంటి కర్వ్ని మనం ఏం చేసి చెప్తామంటే ద్రవీభవన వక్రము అని చెప్పేసి మనం అంటాం. సో జనరల్గా ఘనపదార్థము ద్రవంగా మారేటువంటి ఉష్ణోగ్రతను మనం ఏమంటాం, మెల్టింగ్ పాయింట్ అని అంటాం. ద్రవీభవన స్థానము అని చెప్పేసి మనం అంటాం. ద్రవీభవన స్థానము అని చెప్పేసి మనం అంటాం. అంటే కర్వ్ ఓసి అనేది ఇదేం తెలియజేస్తుంది అంటే ద్రవీభవన స్థాన వక్రం అని కూడా అనొచ్చు. ద్రవీభవన స్థాన వక్రము లేదా ఏమనొచ్చానంటే మెల్టింగ్ పాయింట్ కర్వ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. అయితే ఈ మెల్టింగ్ పాయింట్ పీడనంతో పాటు ఏ విధంగా చేంజ్ అవుతుందో ఓసి అనేటువంటి కర్వ్ తెలియజేస్తుంది. చూడండి, సో ఈ పీడనం వద్ద y1 అనేటువంటి పీడనం వద్ద సో ద్రవీభవన స్థానం సంథింగ్ ఫర్ సపోజ్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎంత ఉందనుకుందాం, లేకపోతే 0.1 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకుందాం. y1 అనేటువంటి పీడనం వద్ద x1 అనుకుందాం, ఓకేనా. నెక్స్ట్ x2. సో x2 అనేటువంటి టెంపరేచర్ దగ్గర ఇక్కడ పీడనం y2, ఓకేనా. ఇప్పుడు y1 నుంచి y2 కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే సో y1 నుంచి y2కి పీడనం ఏమైనట్టు, ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 200 అనేది టచ్ అయిపోతుంది. 200 కంటే కిందే తీసుకున్నాను. 200 కంటే కింద తీసుకున్నాను. అటువంటి పీడనం వద్ద ఏమవుతుంది, టెంపరేచర్ x2 అవుతుంది. అంటే మనం y1 నుంచి y2కి పీడనాన్ని పెంచినట్లయితే ద్రవీభవన స్థానం ఏమైపోతుంది, తగ్గిపోతుంది. అదే కదా, x1 నుంచి x2 కంటే తగ్గడమే కదా. మనం లెఫ్ట్ వైపు ఆలోచిస్తున్నాం. లెఫ్ట్ అంటే ఉష్ణోగ్రత డిక్రీజ్ అవుతున్నట్టే కదా అర్థం. సో కాబట్టి పీడనాన్ని పెంచినట్లయితే ఇక్కడ ద్రవీభవన స్థానం, ఐస్ యొక్క ద్రవీభవన స్థానం తగ్గిపోతుంది. అంటే అది దేని బట్టి మనకు అర్థమవుతుందంటే ఓసి అనేటువంటి కర్వ్ ఏమైంది, y అక్షం వైపు వాలి ఉండడం వల్ల అది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. y అక్షం వైపు ఎప్పుడైతే వాలి ఉందో ఏమని తెలుస్తుంది, మనం పీడనాన్ని పెంచే కొలది ఈ ఐస్ యొక్క ద్రవీభవన స్థానం తగ్గిపోతుంది. పీడనం ఎక్కువగా ఉందనుకోండి, చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఐస్ని మనం ద్రవీకరించవచ్చు, ఓకేనా. ఇప్పుడు ఓసి అనేటువంటి కర్వ్కి ఫేజ్ రూల్ అప్లై చేసామనుకోండి. సో ఓసి అనేటువంటి కర్వ్కి మనం ఫేజ్ రూల్ అప్లై చేసినప్పుడు ఐసు వాటర్ రెండు కూడా ఒకదానితో ఒకటి సమత స్థితిలో ఉంటాయి. ఎన్ని ప్రావస్థలు ఉన్నాయి ఇక్కడ, సో 2 ప్రావస్థలు ఉన్నాయి, ఓకేనా. సో 2 ప్రావస్థలు మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏకచర వ్యవస్థ వస్తుంది. అంటే టెంపరేచర్ని ఫిక్స్ చేస్తే ఆటోమేటిక్గా ద్రవీభవన స్థానం, లేదా మనం ప్రెజర్ని ఫిక్స్ చేద్దాం. ప్రెజర్ ఫిక్స్ చేస్తే ఆటోమేటిక్గా ద్రవీభవన స్థానం ఫిక్స్ అయిపోతుంది. ఏదో ఒక దాన్ని ఫిక్స్ చేస్తే రెండోది ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి సో ఇక్కడ స్థిరీకరించవలసినటువంటి చరాంశాల సంఖ్య 2 అవుతుంది. ఇక్కడ అర్థమైంది కదా, ఇక్కడ పీడనాన్ని స్థిరీకరిస్తున్నాం. సో స్థిరీకరించినప్పుడు పీడనాన్ని స్థిరీకరించాం. ఫర్ సపోజ్ y1 అనే వాల్యూని తీసుకున్నట్లయితే ఆ ఐస్ యొక్క ద్రవీభవన స్థానం ఎంత అయిపోతుంది, x1 అయిపోతుంది. సో మనం స్థిరీకరించవలసినటువంటి కనీస చరాంశాల సంఖ్య 1. అలాగ ఆలోచించిన ఫేజ్ రూల్ ప్రకారం లెక్క కట్టిన 1 వస్తుంది. నెక్స్ట్ కర్వ్ OA' గురించి చెప్పుకుందాం.
సో కర్వ్ ఓఏ డాష్ తీసుకున్నట్లయితే కనుక జనరల్గా మనం నీటిని తీసుకున్నాం అనుకోండి. సో నీటిని తీసుకున్నాం. సో నీటిని తీసుకుని నేనేం చేస్తున్నానంటే ఈ డైరెక్షన్లో టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తున్నాను. నీటిని తీసుకుని డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది? జనరల్గా నీరు అనేది ఐస్గా మారుతుంది. అది జనరల్ రూల్ అన్నమాట. మనం నీటిని తీసుకుని కూల్ చేస్తే అది ఐస్గా, కానీ విత్ ఎక్స్ట్రా కేర్, అతి జాగ్రత్త తీసుకుని మనం లిక్విడ్ని కూల్ చేసాం అనుకోండి, -4 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూల్ చేసాం అనుకోండి, ఐస్ ఫేజ్ రాకుండానే ఐస్ ఫేజ్ కంటే ముందు ఒక సూపర్ కూల్డ్ లిక్విడ్ ఫేజ్ వస్తుంది. అతి శీతలీకరణం చెందిన ద్రవ స్థితి వస్తుంది. ఓకేనా? జనరల్గా నీటిని తీసుకు ఫేజ్ రూల్ అప్లై చేసినప్పుడు ఏకచర వ్యవస్థ అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ రీజియన్స్కి వచ్చేద్దాం. రీజియన్స్. సో ఓసి అనేటువంటి రీజియన్ తీసుకుందాం. ఏఓసి అనేటువంటి రీజియన్ తీసుకుందాం. ఇటువంటి రీజియన్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఒకే ఒక వ్యవస్థ ఉంది. సో ఏఓసి అనేటువంటి రీజియన్లో ఒక బిందువు, ఓకేనా, ఒక బిందువుని తీసుకున్నట్లయితే ఆ బిందువు వద్ద వ్యవస్థ యొక్క స్థితిని, కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎన్ని చరాంశాలని కాన్స్టెంట్గా ఉంచాలి? అంటే ఫర్ సపోజ్ రెండోది కాన్స్టెంట్ అయిపోతుందో లేదో చూద్దాం. ఫర్ సపోజ్ కాన్స్టెంట్గా ఉంచాను. ఫర్ సపోజ్ x1 అనేటువంటి, మరి y1 కాన్స్టెంట్ అయిపోతుందా? ఈ x1 అనే టెంపరేచర్కి ఏ ప్రెజర్ అయినా ఉండదు. ఈ ప్రెజర్ అయినా ఉండొచ్చు, ఈ ప్రెజర్ అయినా ఉండొచ్చు. అంటే ఒకటి అవునా కదా? అర్థమవుతుందా? ఈ రీజియన్స్ దగ్గర చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రదేశాల దగ్గర మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక చరాంశాన్ని ఫిక్స్ చేస్తే సరిపోదు, రెండింటినీ ఫిక్స్ చేస్తేనే, x1 ఫిక్స్ చేస్తే y1 కూడా రెండింటినీ ఫిక్స్ చేయాలి. రెండు ఫిక్స్ చేస్తేనే ఆ బిందు వద్ద వ్యవస్థను మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవుతుంది. ఏదో ఒకరిని ఫిక్స్ చేసామనుకోండి, సో రెండో దాని విలువ వ్యారీ అవుతూనే ఉంటుంది. అవును కదా? ఈ x1 అనేటువంటి టెంపరేచర్ దగ్గర ఈ ప్రెజర్ ఉండొచ్చు, ఈ ప్రెజర్ ఉండొచ్చు, ఈ ప్రెజర్ ఉండొచ్చు. అవునా కదా? ఈ ప్రెజర్ ఉండొచ్చు. అవునా కదా? అంటే అర్థం ఏంటి? ఫిక్స్డ్ టెంపరేచర్ దగ్గర ఫిక్స్డ్ ప్రెజర్ ఉంటుందా? ఫిక్స్డ్ పీడనం ఉంటుందా? ఉండలేదు. కాబట్టి సో ఆ పర్టికులర్ బిందువు వద్ద వ్యవస్థను మనం ఎక్స్ప్లెయిన్ చేయాలని అంటే కనుక సో రెండింటిని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ద్విచర వ్యవస్థ అని అర్థమవుతుంది. మనం ఫేజ్ రూల్ ప్రకారం కూడా కట్టినప్పుడు కూడా అదే మనకి ప్రూవ్ అవుతుంది. చూడండి, ఫేజ్ రూల్ ప్రకారం F = C - P+2 ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే, సో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇక్కడ 1, నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఒకటే ఫేజ్ ఉంటుంది కదా, ఈ
ఏఓసి అనేటువంటి ప్రాంతంలో ఒకటే ఫేజ్ ఉంటుంది, ఒకటే ప్రావస్థ ఉంటుంది. ఆ ఒక్క ప్రావస్థ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1 - 1 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. సో ద్విచర వ్యవస్థ అవుతుంది, బైవేరియంట్ సిస్టమ్ అవుతుంది. ఆ విధంగా మిగతా ప్రదేశాలు కూడా సేమ్ సిమిలర్గానే మనం అర్థం చేసుకుంటాం. సో ప్రతి రీజియన్ కూడా ఏంటన్నమాట ఒక ద్విచర వ్యవస్థగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ట్రిపుల్ పాయింట్ తీసుకుందాం. ట్రిపుల్ పాయింట్ అంటే పాయింట్ ఓ. సో ఈ పాయింట్ ఓ దగ్గర సో ఎన్ని ఫేజెస్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి? ఎవరైనా చెప్పండి. ఓ అనేటువంటి పాయింట్ దగ్గర ఎన్ని ఫేజెస్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి? ఓ అనేటువంటి పాయింట్ దగ్గర ఎన్ని ప్రావస్థలు సమతా స్థితిలో ఉంటాయి? ఓ అనేటువంటి బిందువు వద్ద చుట్టూ మనం పరిశీలించినట్లయితే ఎన్ని ప్రావస్థలు ఉన్నాయి? ఆర్ఎల్ ప్రసన్న, సతీష్, నాయన సతీష్, పరమేశ్ చెప్పు. ప్రసన్న 3 ప్రావస్థలు ఉన్నాయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో 3 ప్రావస్థలు ఉన్నాయి. చెప్పండి. పరమేశ్ ఎన్ని ప్రావస్థలు ఉన్నాయి? సరే. సో 3 ప్రావస్థలు ఏంటా? 3 ప్రావస్థలు అంటే ఐస్, లిక్విడ్ వాటరు, వాటర్ వేపరు. సో ఈ 3 ఒకదానితో ఒకటి సమతా స్థితిలో ఉంటాయి. అందుకనే ఈ మూడింటిని మనం రాస్తాం. ఐస్ ఈజ్ ఈక్విలిబ్రియం విత్ వాటర్, వాటర్ ఈజ్ ఈక్విలిబ్రియం విత్ వాటర్ వేపర్ అని చెప్పేసి మనం రాస్తాం. సో హియర్ మనం ఫేజ్ రూల్ని అప్లై చేసినప్పుడు సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు C-P+2. సో ఇక్కడ వ్యవస్థ శూన్యచర వ్యవస్థ అయింది. అంటే ఇక్కడ ఏ చరాంశాన్ని, ఏ వేరియబుల్ని మనం ఫిక్స్ చేయవలసినటువంటి అవసరం ఉండదు. ఫిక్స్ చేయడానికి వీలు ఉండదు, అసలు ఫిక్స్ చేయలేం. అసలు ఓ అనేటువంటి పాయింట్ ఎగ్జిస్ట్ అవ్వాలనంటేనే, ఈ 3 ప్రావస్థలు ఒకదానితో ఒకటి ఈక్విలిబ్రియం అవ్వాలంటేనే ఏమవ్వాలి? ఈ ప్రెషరు, అదేవిధంగా టెంపరేచరు, ఓకేనా? ప్రెషర్ ఎంత ఉండాలి? ప్రెషరు 4.58 mm ఉండాలి. అదేవిధంగా టెంపరేచర్ ఎంత ఉండాలి? టెంపరేచరు 0.0098 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఈ ప్రెషరు, ఈ టెంపరేచరు ఉన్నప్పుడు మాత్రమే ఓ అనేటువంటి పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓ అనేటువంటి పాయింట్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది? సో ప్రెషర్ 4.58 mm, అదేవిధంగా టెంపరేచరు 0.0098 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు మాత్రమే. ఈ రెండిట్లో ఏది వేరీ చేసినా, ఏది మార్చినా, ఫర్ సపోజ్ 0.098 డిగ్రీ సెంటిగ్రేడ్ కానీ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసాం అనుకోండి, ఏమవుతుందని అంటే ఒక ప్రావస్థ మనం మిస్ చేసుకుంటాం, ఒక ప్రావస్థ పోతుందన్నమాట బయటికి. ఆ పోయే ప్రావస్థ ఏంటంటే మంచు అనేటువంటి ప్రావస్థ పోయి లిక్విడ్ వాటర్ మాత్రమే ఒకదానితో ఒకటి సమతా స్థితిలో ఉంటాయి. ఆ విధంగా టెంపరేచర్ని వ్యారీ చేసినా, ప్రెషర్ని వ్యారీ చేసినా ఏమవుతుందన్నమాట? సో ఏమవుతుంది? సో సిస్టమ్ అనేది పూర్తిగా డిస్టర్బ్ అయిపోతుంది. అంటే ఆ ఓ అనేటువంటి బిందువు వద్ద 3 ఉండాలి, సమతా స్థితిలో 3 ఉండాలి. అలా 3 ఉండాలంటే కనుక సో టెంపరేచర్ని, ప్రెషర్ని రెండింటిని కూడా ఒక నిర్దిష్టమైనటువంటి విలువలు మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇంతవరకు మనం ఏం చేసేవాళ్ళం? ఓఏ అనేటువంటి కర్వ్ మీద కానీ లేకపోతే రీజియన్స్లో కానీ ఏం చేసేవాళ్ళం? సో ప్రతి బిందువు దగ్గర
ప్రతి బిందువు దగ్గర ఏదో ఒక చరాంశాన్ని కరువు మీద తీసుకున్నట్లయితే కనుక ప్రతి బిందువు దగ్గర ఏదో ఒక చరాంశాన్ని కనుక మనం ఫిక్స్ చేస్తే ఆటోమేటిక్గా రెండో చరాంశం కాన్స్టెంట్ అయిపోయేది, ఫిక్స్ అయిపోయేది. అవునా? అలాగే అదేవిధంగా బిందువు తీసుకున్నట్లయితే కనుక ఎక్కడ బిందువు, ఏదైనా ప్రదేశంలో లేకపోతే రీజియన్లో ఒక బిందువుని తీసుకున్నట్లయితే కనుక ఆ బిందువు వద్ద వ్యవస్థ నిర్వచించడానికి ఒకరిని ఫిక్స్ చేస్తే సరిపోదు, రెండో వాళ్ళని కూడా ఫిక్స్ చేసినప్పుడు మాత్రమే ఆ పాయింట్ దగ్గర మనం వ్యవస్థని కరెక్ట్గా నిర్వచించినట్లు మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఓ అనే బిందువు తీసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ ఫిక్స్డ్, ఇవి ఆల్రెడీ ఫిక్స్డ్. ఎంత టెంపరేచరు 0.00. ఈ వాల్యూస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ డయాగ్రామ్లో ఉన్నటువంటి అన్ని వాల్యూస్, ఆ రీజియన్స్లో ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు ఏ ప్రావస్థలు మనకి సమతాస్థితిలో ఉన్నాయి, అదేవిధంగా ప్రతి కరువు యొక్క పేరు ఏంటి గుర్తుపెట్టుకుంటే మీరు సొంతంగా రాసేయచ్చు. అదేవిధంగా ప్రావస్థలను ఈజీగా అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇవి ఆల్రెడీ ఫిక్స్డ్ కాబట్టి మనం ఫిక్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఇక్కడ సో ఏ వేరియబుల్ మనం చేంజ్ చేసినా ఏమవుతుందో సిస్టమ్ డిస్టర్బ్ అయిపోతుంది, ఏదో ఒక ఫేజు డిసపియర్ అయిపోతుంది అనమాట, మాయమైపోతుంది. కాబట్టి వీ హ్యావ్ నో ఫ్రీడమ్, మనకు ఫ్రీడమ్ లేదు. వీ హ్యావ్ నో ఫ్రీడమ్ టు చేంజ్ ఎయిదర్ టెంపరేచర్ ఆర్ ప్రెషర్. మనకు ఫ్రీడమ్ లేదు కాబట్టి నో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. వీ హ్యావ్ నో ఫ్రీడమ్ టు చేంజ్ ఎయిదర్ టెంపరేచర్ ఆర్ ప్రెషర్. సో ఉష్ణోగ్రతని కానీ పీడనాన్ని కానీ ఓ అనేటువంటి పాయింట్ వద్ద మనకి ఉష్ణోగ్రతను కానీ పీడనాన్ని కానీ మార్చే స్వాతంత్ర్యం మనకు లేదు. మార్చామా ఏమవుతుంది, మొత్తం వ్యవస్థే డిస్టర్బ్ అయిపోతుంది. వ్యవస్థ అంటే ఇక్కడ ఏంటి, మూడు ఫేజులు ఎలా ఉండాలి, ఒకదానితో ఒకటి సమతాస్థితిలో ఉండాలి. ఉష్ణోగ్రతను కానీ పీడనం కానీ మార్చినప్పుడు ఏదో ఒక ప్రావస్థ ఏమవుతుంది అనమాట, పూర్తిగా ఏమవుతుంది, మాయమైపోతుంది. ఓకేనా? సో దీన్ని మార్చకూడదు అనమాట. అందుకని ఇక్కడ ఈ వ్యవస్థని శూన్యచర వ్యవస్థ, అచర వ్యవస్థ అని అంటాం, ఇన్వేరియంట్ సిస్టమ్ అని అంటాం. మనం ఫేజ్ రూల్ ప్రకారం కట్టినప్పుడు కూడా 0 వస్తుంది చూడండి కావాలంటే. సో ఇది ఫేజ్ రూల్ అప్లై చేసి ట్రిపుల్ పాయింట్ మనం కడతాం. ట్రిపుల్ పాయింట్ అని ఎందుకన్నానంటే ఇక్కడ ట్రిపుల్ అంటే 3 ఫేజెస్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి కాబట్టి ట్రిపుల్ పాయింట్ అని అన్నాం, త్రిక బిందువు అని అన్నాం. ఓకేనా? అర్థమైందా? సో ఇక్కడ మీరు సింపుల్గా ఈ ప్రావస్థ నియమంకి వచ్చేటప్పటికి, నీటి వ్యవస్థ విషయానికి వచ్చేటప్పటికి, సో నీటి వ్యవస్థ విషయానికి వచ్చేటప్పటికి ఏదైనా వ్యవస్థ, లెడ్ సిల్వర్ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే సాల్ట్ వాటర్ సిస్టమ్ కానివ్వండి, ఏదైనా మన డయాగ్రామ్ గుర్తుపెట్టుకుని అక్కడ ఏం జరుగుతుందో మనం పరిశీలించగలిగి ఆ ఫేజ్ రూల్ని అప్లై చేస్తే చాలు. ఫేజ్ రూల్ని అప్లై చేస్తే ఆటోమేటిక్గా చాలా ఈజీగా ఈ లెసన్ నుంచి ఈజీగా మార్క్స్ మనం ఎక్వైర్ చేయొచ్చు, చాలా ఈజీ. ఓకేనా? సో టైం అయిపోయింది కాబట్టి క్లాస్ ఎండ్ చేస్తున్నాను. మధ్యాహ్నం ల్యాబ్ ఉంది, ఎంపీసీ వాళ్ళకి మధ్యాహ్నం ల్యాబ్ ఉంది, ల్యాబ్ సంబంధించి చెప్పుకుందాము. అలాగే మీకు టెస్ట్ పెడతానన్నాను కదా, ఆ టెస్ట్ సంబంధించింది చదవండి వీలైనంత వరకు. ఆ టెస్ట్ సంబంధించింది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 అవర్ ఆ క్లాస్ మళ్ళీ రివిజన్ చేద్దాం. డిబేహ్యుకల్ థియరీ రివిజన్ చేద్దాం ఒక క్లాస్. ఓకేనా? సో ఓకే, రైట్. క్లాస్ ఎండ్ చేస్తున్నాను. అబ్బాయి సతీష్, మళ్ళీ చెప్పినప్పుడు అర్థమైందా సతీష్? ఏదైనా డౌట్ ఉందా? అర్థమైందా? ఏదైనా డౌట్ ఉందా? ఏం లేవు సార్. ఓకే 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 ఓకే, అయితే ఉంటా. క్లాస్ ఎండ్ చేస్తున్నాను. ఎవరో మాట్లాడుతున్నారు.